నందినగర్లోని కేసీఆర్ ఇంటికి మరోసారి పోలీసులు వెళ్లారు. రేపు నందినగర్లోని ఇంట్లో విచారించాల్సి వస్తే భద్రతా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇచ్చింది. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన పీఏకు నోటీసులు అందించారు. రేపు ఆయన్ని ప్రశ్నించనున్నారు సిట్ అధికారులు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్లకు పైగా వయసు ఉండడంతో స్టేషన్ హాజరుకు మినహాయింపించారు. అయితే కేసీఆర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు రావచ్చు, లేదంటే హైదరాబాద్ పరిధిలో మరో ప్రదేశాన్ని సూచించవచ్చు అని నోటీసుల్లో పేర్కొన్నారు. మీరు సూచించిన ప్రదేశానికే సిట్ బృందం వస్తుందని నోటీసుల్లో తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు సూచించారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి మరోసారి పోలీసులు వెళ్లారు. రేపు నందినగర్లోని ఇంట్లో విచారించాల్సి వస్తే భద్రతా ఏర్పాట్లపై సమీక్షిస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి, సంతోష్, మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చినటువంటి సిట్ ఒక వెసులుబాటును కూడా ఇచ్చింది. హైదరాబాద్ లోనే అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉండాలి అని చెప్పడంతో పాటు లేదా జూబ్లీహిల్స్ పిఎస్ కు వస్తానన్నా సరే అనే విషయాన్ని చెప్పారు. సో ప్రస్తుతం నందినగర్ లోని కేసీఆర్ ఇంటి వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి పోలీసులు వచ్చారు. ఆల్రెడీ సిట్ బృందం వచ్చి ఇక్కడ నోటీసులు సర్వ్ చేసి వెళ్ళింది. కానీ కొద్దిసేపటి క్రితమే ఒక పోలీస్ బృందం ఇక్కడికి వచ్చింది. ఇన్ కేసు కేసీఆర్ కనుక నందినగర్ లో ఉన్నటువంటి ఇంటికి వచ్చి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను, ఇక్కడ విచారించుకోవచ్చు అని కనుక చెప్తే ఇక్కడ భద్రతా ఏర్పాట్లపైన అధికారులు సమీక్షిస్తున్నారు. అంటే హరీష్ రావు విచారణ సమయంలో చూసాం, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సిట్ ఆఫీస్ కు రావడాన్ని మనం చూసాం. ఈవెన్ విచారణకు తీసుకుని వస్తున్నటువంటి హాజరవుతున్నటువంటి క్రమంలో కానీ, లేకపోతే విచారణ జరుగుతున్నటువంటి టైంలో, లేదా ఈవినింగ్ 6 దాటినా కూడా ఇంకెంతసేపు విచారిస్తారు, విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు పదే పదే సిట్ కార్యాలయం ముందు దాకా రావడాన్ని మనం చూసాం. ఆ తర్వాత కేటీఆర్ ను విచారణకు తీసుకొస్తున్నటువంటి టైంలో కూడా చూస్తే బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి సిట్ ఆఫీస్కి వస్తున్నటువంటి టైంలో పెద్ద ఎత్తున ర్యాలీగా అక్కడికి చేరుకున్నారు. మధ్య మధ్యలో బైక్ ర్యాలీతో కూడా చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు యాడ్ అవుతూ వచ్చారు. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పదే పదే మధ్యలో బ్యారికేడింగ్స్ వేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఆఫీస్ గేట్లను మూసివేశారు ఒకనొక టైంలో. ఈవెన్ ఆ తర్వాత క్రాస్ చేసి వస్తున్నటువంటి టైంలో క్యాన్సర్ హాస్పిటల్ వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. అటు నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర మరోసారి బ్యారికేడ్లను ఏర్పాటు చేసి కేవలం కేటీఆర్ ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే అలో చేశారు. అయినప్పటికీ సిట్ ఆఫీస్ దగ్గరికి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నారు. దాంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే నందినగర్ కి కూడా రేపు ఏకంగా కేసీఆర్ కి నోటీసులు ఇస్తున్నటువంటి టైంలో, నోటీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడ విచారణ కనుక జరుగుతున్నటువంటి టైంలో బీఆర్ఎస్ శ్రేణులు మరింత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. అందులోనూ మనం చూడొచ్చు, ఎంటైర్ ఈ నందినగర్ కేసీఆర్ ఇంటికి వస్తున్నటువంటి సమయంలో చాలా చిన్న రోడ్డుగా ఉంటుంది. ఈ టైంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్యారికేడింగ్ చేయొచ్చు, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడి వరకు నిలువరించవచ్చు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సిట్టాధికారులు కనుక వచ్చి విచారణ జరుపుతున్నటువంటి టైంలో ఇలాంటి ఇబ్బందులు కానీ, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఇలాంటి భద్రతా ఏర్పాట్లను తీసుకోవచ్చు అనే దానిపైన పోలీసు అధికారులు సమీక్షిస్తా ఉన్నారు. మనం గతంలో కూడా చూసాం, ఇక్కడ ఏదైనా మీటింగ్స్ కానీ లేకపోతే ఇన్ కేసు జరుగుతున్నటువంటి టైంలో చాలా ఇబ్బందికరం ఉండేది. ప్రస్తుతం మనం చూడొచ్చు అక్కడ ఎస్ఐబి అధికారులు కూడా దూరంగా నిల్చొని ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎండ్ అదంతా నందినగర్ బస్ స్టాప్. అక్కడ వెళ్తున్నటువంటి బ్లాక్ కార్ వెనక నిల్చున్నటువంటి అధికారుల టీం మొత్తం కూడా అదంతా ఎస్ఐబి అధికారులు అక్కడ ఉన్నటువంటి రూట్ ను కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తూ వెళ్లారు. నందినగర్ లోపలికి వస్తున్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాప్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇటువైపు ఉన్నటువంటి 2 ఎంట్రెన్స్ లను వాళ్ళు సమీక్షించారు. ఆ తర్వాత నందినగర్ బస్ స్టాప్ వైపు ఉన్నటువంటి రోడ్లను పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఎస్ఐబి అధికారులు. సో అక్కడ ఉన్నటువంటి మార్గాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బ్యారికేడింగ్స్ చేయొచ్చు, ఎక్కడి వరకు బీఆర్ఎస్ శ్రేణులను పూర్తిగా నిలువరింపజేయొచ్చు అనే దానిపైన వాళ్ళకి సమీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఫోటోగ్రాఫ్స్ కూడా కొంతమంది అధికారులు అక్కడ ఫొటోస్ తీసుకోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. అంటే ఖచ్చితంగా కేసీఆర్ నందినగర్ లో ఉన్నటువంటి నివాసానికే వస్తారు, ఇక్కడనే విచారణకు రమ్మని చెప్పే అవకాశం కూడా ఉంది. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు ఇక్కడికి వచ్చినా అంతకంటే ముందుగా ఉదయం నుంచే బీఆర్ఎస్ శ్రేణులు, ఇతర జిల్లాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నప్పుడు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. విచారణ జరుపుతున్నటువంటి టైంలో పర్టికులర్ 2 గంటలు మాత్రమే విచారణ అని కూడా ఉండదు. మనం సిట్ కార్యాలయం వద్ద చూసాం, హరీష్ రావును విచారిస్తున్నటువంటి టైంలో 6 o'clock వరకే విచారించాలి కదా, ఆ తర్వాత కూడా ఎందుకు విచారిస్తున్నారు, ఇంకెంతసేపు లోపల పెట్టుకుంటారు అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ శ్రేణులు వచ్చి
ఆందోళన చేశారు. ఈవెన్ కేటీఆర్ ను విచారిస్తున్నటువంటి టైంలో పదే పదే మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వచ్చారు. ఈవెన్ విచారణకు వస్తున్నటువంటి టైంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి, కొప్పుల ఏకంగా జూబ్లీహిల్స్ నడి రోడ్డుపైన బైఠాయించినటువంటి పరిస్థితి అక్కడ తలెత్తింది. చాలా నిలువరించాల్సి వచ్చింది. పోలీసులను కూడా హరీష్ రావు విచారణ సమయంలో 300 మందిని ఏర్పాటు చేస్తే కేటీఆర్ ను విచారిస్తున్నటువంటి టైంలో ఏకంగా 600 మంది పోలీసులతో సిట్ ఆఫీస్ పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి టైంలో ఏకంగా ఇంత చిన్న రోడ్లు, అందులోనూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు కానీ ఇక్కడ వెహికల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ట్రైన్లు కూడా పెద్ద ఎత్తున వచ్చినా చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి మార్గాలన్నింటినీ కూడా వాళ్ళు సమీక్షిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ఉన్నటువంటి మార్గాన్ని అంటే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి నందినగర్ వైపు వచ్చేటటువంటి దారులన్నింటినీ పరిశీలించినటువంటి పోలీసు అధికారులు ప్రస్తుతం నందినగర్ బస్ స్టాప్ నుంచి ఇటు కేసీఆర్ నివాసానికి వచ్చేటటువంటి మార్గంలో వాటన్నిటిని చెక్ చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా రేపు విచారణ జరుగుతున్నటువంటి టైంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకూడదు. ఈవెన్ విచారణ జరుగుతున్నటువంటి టైంలో 3 గంటల నుంచి విచారణ ప్రారంభించినా ఇన్ కేసు మరింత ఆలస్యమైన సాయంత్రం దాటిపోయినా కూడా కాసింత అసహనానికి లోనేటటువంటి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్ శ్రేణులు. కాబట్టి వాళ్ళని ఏ విధంగా నిలువరించాలి, లేకపోతే ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండాలి, వీళ్ళను బీఆర్ఎస్ శ్రేణులను ఇక్కడ దాకా రానివ్వకూడదు అంటే ఎక్కడెక్కడ బ్యారికేడ్జింగ్ ఏర్పాటు చేయొచ్చు అనే దానిపైన ప్రస్తుతం పరిశీలిస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి నందినగర్ వైపు రోడ్స్ అన్నింటినీ కూడా బ్లాక్ చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఖచ్చితంగా ఇక్కడే విచారణ జరుగుతుంది, ఇక్కడికి వస్తారని కూడా పోలీసులకు సమాచారం ఉన్నట్టుగా ఉంది. అందుకే ముందుగా ఎస్ఐబి అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈవెన్ ఇక్కడ ఉన్నటువంటి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ముఖ్యంగా అటు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చినప్పుడు కానీ, ఈవెన్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు, ఈవెన్ 2 రోజుల క్రితం సంతోష్ రావుకు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా చూసాం కక్షపూరితంగా కావాలనే విచారిస్తున్నారు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ కి కూడా నోటీసులు ఇస్తారు, తనని కూడా విచారణ పేరుతో ఇబ్బందికి గురి చేస్తారని ఇప్పటికే విచారణ ఎదుర్కొన్నటువంటి హరీష్ రావు గాని కేటీఆర్ కూడా చెప్పారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ మంత్రులంతా కూడా దీనిపైన చెప్తా ఉన్నారు. ఈవెన్ కేటీఆర్ కూడా చెప్పారు, ఇదంతా లొట్టపీస్ కేసు, ఏకంగా ఒక సీరియల్ డ్రామా ఆడుతా ఉన్నారు, ఒక సీరియల్ సాగదీసినట్టుగా సాగదీస్తున్నారు తప్ప దీంట్లో ఇప్పటి వరకు సిట్ ఎలాంటి ఆధారాలు సేకరించలేదు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు ఏకంగా కేసీఆర్ దాకా నోటీసులు వచ్చాయి. మరి కేసీఆర్ ను విచారిస్తే ఏం జరుగుతుంది, ఒకవేళ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఎందుకు విచారిస్తారు, ఇందులో కేసీఆర్ పేరు ఎవరైనా ప్రస్తావించారా, లేకపోతే ఇప్పటికే విచారణ ఎదుర్కొని లేకపోతే ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి నిందితులు ఎవరైనా కేసీఆర్ పేరు చెప్పారా, మరి ఏ విధంగా నోటీసులు సర్వ్ చేశారు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది చూడాలి. మరి దీన్ని మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు సహించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఏకంగా కేసీఆర్ కు కూడా నోటీసులు ఇవ్వడాన్ని తప్పు పడతా ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నోటీసులు సర్వ్ చేసినప్పటి నుంచి రేపు విచారణ పేరుతో విచారణ జరుగుతున్నటువంటి టైంలో మరింత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి విచారణ జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఉండకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసేందుకే ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలను